అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. అందరు ఎలా ఉన్నారండి? చాలా డేస్ అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి. సో నేనైతే కడప డిస్టిక్లోనే కమలాపురంలో ఉన్న దర్గాయ గఫారియా సందల్ అండ్ ఉరూస్ ఎక్స్ప్లోర్ చేసేసాక వచ్చేసాను అనమాట. సో ఇదొచ్చేసి సందల్ అనమాట. సందల్ అయితే నైట్ వచ్చేసి మనకి 11కి దర్గా నుంచి ఇలా బయలుదేరుతుందనమాట. అండ్ సందల్ కా ఘర్ అని ఒకటి ఉంటుందనమాట. అంటే గంధం ఇల్లు అని ఒకటి ఉంటుంది. అక్కడ సాహెబ్ వాళ్ళైతే అందరూ ఉంటారు. ఐ మీన్ అక్కడి నుంచే గంధం వస్తుంది దర్గాకి. సో ముజావర్లు అయితే ఇలా తలపైన పెట్టుకొని పవిత్రమైన గ్రంథాన్ని తెస్తారు. అండ్ సాహెబ్ వాళ్ళంతా ఊరేగిస్తారనమాట. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే 106 ఏళ్ళు చరిత్ర కలిగిన కమలాపురం దర్గా గఫారియా సందల్ అండ్ ఉరూస్ మహోత్సవాలైతే అంగరంగ వైభవంగా జరుగుతాయి. సో ఎందుకని చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. సో చూస్తున్నారు కదా ఆ డోల్స్, అసలు లైటింగ్ కావచ్చు, ఆ క్రాకర్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే దర్గా నుంచి బయలుదేరుతుందనమాట. ఇలా స్వామివారి గంధాన్ని అక్కడ ఉంటుంది. ఇలా తీసుకెళ్తారనమాట. అక్కడ నుంచి గంధం తీసుకొని గంధం ఇంటి నుంచి సాహెబ్ వారికైతే ఇక్కడ స్వామివారికి లోపల స్వామివారికి గంధాన్ని సమర్పిస్తారు. ఈ గంధానికి చాలా పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ గంధం సేదించడం ద్వారా ఐ మీన్ భక్తులు వస్తారు ఇక్కడికి. అదే పనిగా ఈ గంధం తీసుకోవడానికే వస్తారనమాట భక్తులు. లక్షలాది మంది వస్తారు. ఆ గంధం యొక్క పవిత్రత అలాంటిదనమాట. సో ఆ గంధం మనకి దొరికితే ఎంతో అదృష్టం అని నేను ఎందుకు చెప్పానంటే, ఆ గంధం మనం తీసుకోవడం వల్ల మనకి ఏమైనా ఆరోగ్యాలు, సిరి సంపదలు ఇలా వస్తాయి కదా. సో అలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హౌస్లో బాగాలేకున్నా అదంతా క్యూర్ అవుతుందన్నమాట. సో అందుకే ఆ గంధానికి అంత పవిత్రత ఉంది. మీరెప్పుడైనా కమలాపురం దర్గా సందల్ అండ్ ఉరూస్ మహోత్సవాలు చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నషాన్ సందల్ ఉరూస్ జియారత్ ఇదైతే చేస్తారనమాట. ఈ 4 days అసలు చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట కమలాపురం అంతా. సో ఊరంతా కూడా దీన్ని ఎవ్వరు సందల్ ఉరూస్ అన్నారు. ఇదొక పండగలా భావిస్తారనమాట. ప్రతి ఇంటికి వాళ్ళ రిలేటివ్స్ని అందరూ ఫెస్టివల్స్కి పిలుచుకోరు. ఈ దర్గా ఉరూస్ జరుగుతుంది కదా అప్పుడు మాత్రమే పిలుచుకుంటారు. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ దర్గా ఉరూస్ వచ్చేసి ఇది. సో లిటరలీ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పేసి చూశాను. అసలు లిటరలీ నేనైతే షాక్ అయిపోయా. ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు. అసలు ఆర్మీ ఫోర్స్, పోలీస్ ఫోర్స్, సో చాలా పగడ్బందీగా ఎక్కడా కూడా ఏ మిస్టేక్స్ జరగకుండా చాలా సెక్యూర్గా నిర్వహించేశారు ఇక్కడ. సందల్ రోజైతే చాలా చాలా బాగా చేసేసారనమాట సందలు. సో మీరు ఖచ్చితంగా చాలామంది మన ఛానల్ని అయితే చూస్తున్నారు, కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ అండ్ ఒక్క లైకే మాకి ఒక హోప్ తెస్తుందనమాట. మీరు కూడా సందల్ని చూసేయండి. ఇలా అదే అనమాట గంధం హౌస్ లైటింగ్ అంతా డెకరేట్ చేశారు కదా, అక్కడే సాహెబ్ వాళ్ళు ఉంటారు. సో అక్కడి నుంచే మనకి గంధం అయితే వస్తుందన్నమాట బయటికి. ఇంకా అప్పటి నుంచి నాన్ స్టాప్ క్రాకర్స్ ధూమ్ధామ్ పేలుతూనే ఉంటాయి. నాన్ స్టాప్గా 6 hours పేలుతాయి అనమాట. ఇక్కడ నుంచి గంధం ఇంటి నుంచి 11కి అయితే బయలుదేరుతుందనమాట. 11కి బయలుదేరి మనకి దర్గా గఫారియాకి వచ్చేసరికి దాదాపు 5:30, 6 అవుతుందన్నమాట తెల్లారుజామున. సో ఇంతసేపటి వరకు క్రాకర్స్ అయితే పేలుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇలా భక్తి పాటలు పాడుతూనే ఉంటారు ఫకీర్ వాళ్ళు కూడా. అండ్ ఇవైతే ఇంటర్నేషనల్ డ్రమ్స్ అంటారు కదా, సంథింగ్ స్పెషలిస్ట్ అనమాట. చాలా బాగున్నాయి అవి కూడా. మీకు వెళ్తూ ఉంటే చూడండి, లాస్ట్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ వీడియోస్ తీసానమాట. చాలా కష్టపడ్డా ఈ వీడియో తీసేకి. సో లిటరలీ చాలామంది చూస్తున్నారు, ఎవ్వరు సబ్స్క్రైబ్ లేదు. మరీ చెప్తున్నా, అందరూ కొత్త వ్యూవర్సే, ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక 2 or 3 మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నా వీడియోని అయితే షేర్ చేసేసేయండి. సో చూస్తున్నారు కదండి, అసలు చాలా రష్ ఉందన్నమాట. అసలు కదిలేకే లేదు. చాలా హ్యాపీయెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివలే కమలాపురం దర్గా గఫారియా సందల్ అండ్ ఉరూస్. ప్రతి ఒక్కటి కావచ్చు.
చూస్తున్నారు కదండీ! గంధం ఇంటి నుంచి బయటికొస్తుందనమాట. ఇక్కడే సజ్జాదే వాళ్ళ బ్రదర్స్ అయితే 7 మెంబర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ గంధంలో పాల్గొంటారు. ఐ మీన్ ఆ సాహెబ్ వాళ్ళే ప్రతి ఒక్కరు గంధంలో పాల్గొంటారనమాట. సో, చూస్తున్నారు కదా! ఇంకా సందలొస్తుందంటే నేను చెప్పాను కదండీ! క్రాకర్స్ అయితే పేలుతూనే ఉంటాయి. నాన్ స్టాప్ 5 కాదు 6 అవర్స్ పేలుతూనే ఉన్నాయన్నమాట క్రాకర్స్. సో, మీరు చూసి ప్రతి ఒక్కరు రాలేని వాళ్ళైతే వీడియోని చూస్తే చాలు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి కవర్ చేశాను వీడియోలో. చాలా రిస్క్ చేసి కవర్ చేశాననమాట. ఒక్క చోటైతే క్రాకర్స్ వచ్చేసి మా మీద పడిపోయాయి. అసలు చాలా చాలా ఫేస్ చేశాను. సో, అది కూడా మీరు చూడండి ఉంది దాంట్లో. సో, చూస్తున్నారు కదండీ క్రాకర్స్ అసలు చాలా అసలు చెప్పలేమనమాట. మీరే చూడండి.
చూస్తున్నారు కదండీ! క్రాకర్స్ అయితే వేరే లెవెల్‌లో పేలుతూనే ఉంటాయి నాన్ స్టాప్ అని జెప్పేసి. సో, మీకు ఇంతకు అర్థమైపోయి ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో, చూస్తున్నారు కదా! అసలు ఆకాశం అంతా రంగులమయమైపోతుంది. అలా అక్కడైతే క్రాకర్స్ అయితే అలా పేలుస్తున్నారు. సో, నేనైతే ఎక్కడా చూడలేదనమాట. నాన్ స్టాప్ ఇన్ని క్రాకర్స్ ఇలా పేలడము. అసలు ఈ దర్గాలో అసలు ఈ సందలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, తప్పకుండా నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా రండి. ఎందుకంటే చాలా బాగా చేశారు ఇక్కడ సందలైతే. అండ్ ఉరుస్ రోజైతే జనాలైతే అస్సలు పట్టలేదు. కవ్వాలి దగ్గర గావచ్చు, ఎగ్జిబిషన్ సైడ్ అండ్ షాపింగ్ సైడ్ గావచ్చు. అసలు జనాలెట్ట అసలు సమ్మర్ అయినా కూడా 1,00,000 మందికి పైగానే వచ్చేసారు సందలకే. ఉరుస్‌కైతే ఎంతమందొచ్చేసారంటే అంతమందొచ్చేసారు. సో, చూస్తున్నారు కదండీ! చాలా మందున్నారంట పబ్లిక్ ఇక్కడ. మీరు చూడండి ఇక్కడే అనుకునేరు. అక్కడ ఫ్రంట్ చూడండి అందరూ డీజే పెట్టుకొని డాన్స్‌లేస్తున్నారనమాట. అదే అనమాట దర్గాయే గఫారియా దర్గా వచ్చేసి కమలాపురం దర్గాగా ప్రసిద్ధి చెందింది. ఇదొచ్చేసి చాలా హిస్టారికల్ దర్గా అనమాట. అండ్ ఈ దర్గా హిస్టరీ అయితే నేను ప్రీవియస్‌లోనే చెప్పేసాననమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ వీళ్ళైతే క్రాకర్స్ పేలుస్తూనే ఉంటారు. ఒక టీమే ఉంది క్రాకర్స్ పేల్చడానికి ఇక్కడ. సో, చూస్తున్నారు కదండీ! అసలు చాలా చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. అండ్ అకామిడేషన్ కూడా చాలా వచ్చిన భక్తుల ప్రతి ఒక్కరికి 3 టైమ్స్ ఫుడ్ పెట్టి 4 డేస్ నాన్ స్టాప్ ఫుడ్ దర్గా గఫారియా ట్రస్ట్ నుంచి ఫుడ్ పెడుతున్నారనమాట ఇక్కడ. ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు కదండీ! చాలా బాగా సెలబ్రేట్ చేశారు సందలైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇలా అయితే జనాల పైకొస్తున్నాయి క్రాకర్స్. అయినా కూడా జనాలు అలాగే నిలబడ్డారు. చూస్తున్నారు కదండీ అసలు. అలాగే అసలు అదొక డీవియేషనల్ అనమాట. చాలా ఒక గొప్ప సాంప్రదాయం కాబట్టి అలాగే నిలబడిపోయారు జనాలైతే అక్కడే. క్రాకర్స్ కాలుతున్నా, అసలు పడుతున్నా గూడా జనాలైతే వెనకడుగు వేయలేదనమాట. ముందరికే వస్తున్నారనమాట. లిటరల్లీ నాకైతే నేనెప్పుడు ఇన్ని క్రాకర్స్ ఎప్పుడు పేలడం చూడలేదు. చాలా అసలు దీపావళికి కూడా ఇన్ని పేల్చుండరు. సో, దానికంటే ఎక్కువే పేల్చేశారనమాట. చాలా చాలా సెలబ్రేట్ చేశారు. చూడండి ఇక్కడ డ్రమ్స్ అండ్ గంధం నుంచి వస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరొచ్చేశారు. మీకెలా అనిపిచ్చింది?
దర్గాకి రావాలంటే జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్సే. ఈ 500 మీటర్ డిస్టెన్స్ 6 అవర్స్ జరుపుతారనమాట. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు చూడండి, చాలా వరకు ఇక్కడ జనాలు మీరు చూస్తే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఇంతమందొచ్చేసారంటే అసలు ఇక్కడే 5 డేస్ ఉంటారనమాట. ఇలా చూడండి, ఎండాకాలం కాబట్టి ఇక్కడ దర్గాలో ఫెసిలిటీస్ ఎంత చేశారో ఎండ పడుకోకుండా వచ్చే భక్తుల కోసము. సో, ఇక్కడ చాలా కేరింగ్ ఉంటుందనమాట భక్తుల విషయంలో అయితే. ఎందుకంటే లిటరల్లీ నేను దగ్గరుండి చూసాను. ఫుడ్ విషయం గావచ్చు, అక్కడ అకామిడేషన్ విషయం గావచ్చు, ఫెసిలిటీస్ అయితే వేరే లెవెల్ అనమాట. ఫుడ్ అక్కడే పెడతారు. ఇంకా జస్ట్ మీరు బ్యాగ్ ప్యాక్ చేసుకొనొచ్చి సందల నురుసు హ్యాపీగా చూసి వెళ్ళిపోవడం మాత్రమే. చూస్తున్నారు కదా, గంధం కోసం లక్షలాది మంది భక్తులైతే అక్కడ నిలబడ్డారు. లాస్ట్ వరకు